దక్షిణ కొరియాలోని డేసియన్ నగరంలో ఒక ఆటో విడిభాగాల కర్మాగారంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 59 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆటో విడిభాగాల ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు కార్మికులు భవనం పైనుంచి కిందకు దూకారు. మరికొందరు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. తొలుత మనుషులు లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉండటంతో రోబోలను పంపి లోపలి ఉష్ణోగ్రతను తగ్గించారు. ఆ తర్వాత గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 10 మంది మంటల్లో చిక్కుకొని కాలిపోగా వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యల సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 100 కేజీల అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. లేదంటే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేదని తెలుస్తోంది. అగ్ని ప్రమాదంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.